హెల్త్ న్యూస్ మీకోసం. మన కోపమే మన శత్రువు అనే సామెత మనకు బాగా పరిచయమే. వైద్య రంగం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. కోపం అనేది మన ఒంటికి, ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే కోపం వస్తే దాన్ని దాచుకోకూడదని, ఏదో ఒక రూపంలో వెళ్లగక్కేయాలని కొందరు వాదిస్తూ ఉంటారు. ఈ వాదనను బలపరుస్తూ ప్రపంచవ్యాప్తంగా రేజ్ రూములని, స్మాష్ రూములని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వస్తువుల్ని విసిరికొట్టడం, గట్టిగా అరవడం ద్వారా కోపాన్ని బయటపెట్టొచ్చు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా ఇదొక తప్పుడు అభిప్రాయమని, ఈ విధానంలో శరీరానికి మేలు కన్నా నష్టమే ఎక్కువని అంటుంది ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధన. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు కాలేజీ పిల్లలు మొదలుకొని విశ్రాంత జీవనం గడుపుతున్న వారిని, అలాగే వివిధ రకాల ఆర్థిక, సామాజిక నేపథ్యాలు ఉన్న వాళ్ళని 10,000 మందిని ఎంచుకొని వారిపైన 154 రకాల అధ్యయనాలు చేశారు. ఈ మొత్తం పరిశోధనల ఫలితం ఏంటంటే, ట్రాఫిక్ జామ్, ఆఫీస్ మీటింగ్, దాంపత్య జీవితంలో తలెత్తే గొడవలు, కారణం ఏదైనా బయటకు అరవడం, దాన్ని బలంగా వ్యక్తీకరించడం వల్ల గుండె కొట్టుకునే వేగం మరింతగా పెరిగి రక్తపోటు అదుపు తప్పి మరిన్ని అనార్థాలకు దారితీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కోపాన్ని వెళ్లగక్కడానికి బదులుగా 1 నిమిషం నుంచి 4 నిమిషాల వరకు శ్వాస మీద దృష్టి పెట్టి శాంతంగా ఉండటమే ఈ సమస్యకు పరిష్కారమని పరిశోధకులు సూచిస్తున్నారు.